అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం. శరత్ పౌర్ణిమకు మరింత విశిష్టత ఉంది. పౌర్ణిమ రోజు మనం ఏ పని చేసినా మనకి ఖచ్చితంగా ఫలితం అనేది రెట్టింపుగా కలుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ రోజు చాలా విశిష్టతను కలిగినటువంటి ఈ శరత్ పౌర్ణిమ ఈ రోజున ఎవరైతే పూజలు, పరిహారాలు చేస్తారో వారికి రెట్టింపు ఫలితం అనేది లభిస్తుంది. ఎందుకంటే ఈ రోజున లక్ష్మీదేవి ఉద్భవించిందని మన పూర్వీకులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ శరత్ పౌర్ణిమ రోజున లక్ష్మీదేవి భూమిపై విహరిస్తూ ఉంటుందట. కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఈ రోజు అమ్మవారిని పూజించడం చాలా విశేషమని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ ఇంట్లో సానుకూల శక్తులు ఏర్పడతాయి. వారి కుటుంబంలో అన్ని సుఖ సంతోషాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అదేవిధంగా అక్టోబర్ 6వ తేదీ సోమవారం రాత్రి ఏర్పడబోయే పౌర్ణిమ చాలా శక్తివంతమైనది. ఈ పౌర్ణిమ రోజున లక్ష్మీదేవి స్వయంగా భూలోకంలో సంచరిస్తూ భక్తుల యొక్క ఇంటి లోపలికి కానీ అడుగుపెడుతుందని మన పూర్వీకులు చెబుతున్నారు. అందుకే ఈ రోజున ఎంతో పవిత్రంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరించడం వలన మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. అదేవిధంగా మన జీవితంలో కష్టాలు తొలగి సౌభాగ్యం, సిరి సంపదలు కలుగుతాయి. ఈ పౌర్ణిమకి చేసే పూజల వలన ఫలితం రెట్టింపుగా లభిస్తుంది. ఈ సంవత్సరంలో అత్యంత శక్తివంతమైనది, చంద్రశక్తిని కలిగినటువంటిది. అందుకే ఈ రోజును చంద్రుని యొక్క కాంతి మన శరీరం మీద పడితే మనకి అంత మంచి జరుగుతుంది. మన ఆత్మకు కూడా సానుకూల శక్తి అనేది ఏర్పడుతుంది. ఈ రోజు మనం చేసే ప్రతి చిన్న పూజ కూడా ఎన్నో రేట్ల ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ రోజు మీరు తప్పకుండా పాటించవలసిన కొన్ని ముఖ్యమైన ఆచరణలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా సాయంత్రం సమయంలో స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు, గంగాజలాన్ని వేసుకొని స్నానం చేయటం వలన మన శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఈ పౌర్ణమి రోజు గంగా స్నానం చేయడం కూడా చాలా విశేషమని కూడా చెప్పుకోవచ్చు. వీలైన వారు తప్పకుండా గంగా స్నానాన్ని ఆచరించండి. స్నానం చేసిన తర్వాత ఇంటిని చక్కగా శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. నీటిలో పసుపుని వేసి ఒక గుడ్డను తీసుకొని చక్కగా మొత్తం తూర్చుకొని ఇళ్లను చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిలో శక్తిని ఆహ్వానించే విధానం అని కూడా ఇది చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి చక్కగా శుభ్రం చేసి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి ఎర్రని గులాబీ పూలతో కానీ మందారం పూలతో కానీ అమ్మవారిని చక్కగా అలంకరించుకొని ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఈ దీపం వెలిగించడంలో ప్రత్యేకత అనేది ఉంది. ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే ఇంట్లో లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలిగి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరపడుతుంది. ఇక పూజలో మీరు పిండితో చేసినటువంటి 2 ప్రమిదలను వెలిగించడం చాలా విశేషం. బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ 2 దీపాలను చేసుకొని అందులో నువ్వుల నూనెతో దీపారాధన చేయటం చాలా విశేషం. ఇది చాలా శక్తివంతమైన పద్ధతి. కాబట్టి ఈ పౌర్ణమి రోజు అతీత శక్తులు ఉన్నటువంటి ఈ పౌర్ణమి రోజున ఈ చిన్న దీపారాధన చేయడం చాలా ఉత్తమమైనదని కూడా చెప్పుకోవచ్చు. పౌర్ణమి రాత్రి అలాగే 2 పిండి ప్రమిదలు వెలిగిస్తే ఆ ఇంట్లో ధన సమృద్ధి కలుగుతుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే తర్వాత మీరు చేయవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆచరించిన తర్వాత ఖచ్చితంగా ఇంటి మొత్తానికి ధూపం అనేది వేసుకోవడం చాలా ఉత్తమం. ఆ తర్వాత అమ్మవారి యొక్క నామజపం అంటే మంత్రం కానీ ఈ మంత్రాన్ని జపించడం వలన మీకు మంచి జరుగుతుంది. ఓం శ్రీ మహాలక్ష్మే నమః, ఓం శ్రీ మహాలక్ష్మే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క కనకదార స్తోత్రాన్ని పఠించడం చాలా ఉత్తమం. అమ్మవారిని ఎవరైతే కనకదార స్తోత్రాన్ని చదవడం రానివారో ఈ మంత్రాన్ని 21 సార్లు జపించినా మీకు ఫలితం అనేది లభిస్తుంది. ఈ మంత్రం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. అందుకే ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపించినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకొని అమ్మవారికి మీ కోరికను చెప్పుకొని ఈ మంత్రాన్ని జపించడం వలన మీ కోరిక తప్పక నెరవేరుతుంది. మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతూ అప్పులతో బాధపడుతుంటే ఈ రోజు మాత్రం ఈ మంత్రాన్ని
శ్రద్ధతో జపించండి. అద్భుతమైన ఫలితం అనేది కూడా లభిస్తుంది. ఈ పౌర్ణమి రోజున పాలు పొంగించడం కూడా చాలా ముఖ్యమైన ఆచారం. పాలు పొంగిస్తే అది ఇంటికి సంపదను ప్రవేశపెట్టినట్టుగా భావిస్తారు. ఆ పాలతో పరమాన్నాన్ని వండి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. తర్వాత ఆ నైవేద్యాన్ని ఇంటి బయట చంద్రుని కాంతిలో 5 నిమిషాలు ఉంచండి. ఆ చంద్రుని కిరణాలు తగిలిన ఆ నైవేద్యాన్ని అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అది ప్రసాదంగా స్వీకరిస్తే కుటుంబానికి ఆరోగ్యం, ఆయుష్, ఆనందం అనేది కలుగుతాయి. ఇది రాత్రి సమయంలో మీరు తప్పక చేయవలసిన మరొకటి కూడా ఉంది. మరొక ఆచారం ఏమిటంటే, మీ ఇంట్లో గుమ్మం వద్ద 2 దీపాలు వెలిగించండి. దీపాలు వెలిగించినప్పుడు మీ ఇంటి గడపకు నమస్కరించుకోండి. మన పెద్దలు గడపకును లక్ష్మీదేవి స్వరూపంగా భావించేవారు. అందుకే గడపకు నమస్కారం చేసి లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది. గడపను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉండేవారు. ఏ పని చేసినా కానీ, బయటకు వెళ్ళినప్పుడు కానీ, ఇంటి లోపలికి వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా గడపకు నమస్కారం చేసుకొని బయటకు వెళ్ళేవారు. అలా వెళ్ళడం వల్ల వారు వెళ్ళిన పని వారికి విజయవంతం అవుతుందని మన పెద్దల యొక్క నమ్మకం. అదేవిధంగా మనం కూడా భక్తి శ్రద్ధలతో ఏ పని చేసినా మనకు ఫలితాన్ని ఖచ్చితంగా కలుగుతాయి. ఆ తరువాత మన ఇంట్లో గవ్వలు ఉంటే ఆ గవ్వలతో చక్కగా శబ్దాన్ని చేయండి లేదా శంఖాన్ని మోగించండి. పౌర్ణమి రోజు రాత్రి గవ్వల శబ్దం వినిపిస్తే శాశ్వతంగా ఉంటుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. రాత్రి సమయంలో రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. దీపాన్ని వెలిగించి 5 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అదే సమయానికి రావి చెట్టు కింద మంత్రం జపిస్తే అది 1,00,000 కోట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఇక చంద్రుని చూసి మీ కోరికను కోరుకోండి. ఏదైనా కోరిక అయినా సరే మనసులో ఎంత దృఢంగా కోరుకుంటే చంద్రుని యొక్క శక్తి త్వరగా నెరవేరుస్తుంది. మీ కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఉద్యోగం లేదా ఆదాయ వృద్ధి కోరుకునేవారు ఓం లం ఇంద్రాయే నమః, ఓం లం ఇంద్రాయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రాన్ని జపించడం వలన విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఒకే చోట పూజిస్తే కర్మ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పౌర్ణమి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నూనెను కొనుగోలు చేయకూడదు. అలా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా మనకి ఎదురవుతాయి. వెన్నను కరిగించకూడదు, నెయ్యిని తినకూడదు, మాంసాహారం, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటివి కూడా మనం ఈ రోజు అస్సలు ఆహారంలో తీసుకోకూడదు. సాత్విక ఆహారాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న పద్ధతి చాలా శక్తివంతమైనది. ప్రతి ఒక్కరూ ఆచరించండి. ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని దానిపైన 4 వైపులా పసుపు రాయండి. అందులో ఒక గుప్పెడు రాళ్ల ఉప్పును తీసుకోండి. ఆ రాళ్ల ఉప్పును గట్టిగా మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఇలా చేస్తే దృష్టి దోషాలు, నరదృష్టి, ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో శాంతి నెలకొరుతుంది. ఈ శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున కల్లు ఉప్పును ఆ వస్త్రంలో వేసి మూట కట్టి మన ఇంటి సింహద్వారానికి కట్టడం వలన ధన సమృద్ధి రెట్టింపుగా పెరుగుతుంది. తర్వాత తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించండి. తులసి మొక్కలో లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుంది కాబట్టి తులసి కోటలో దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకొని మీ కుటుంబానికి ఎల్లప్పుడూ మీకు రక్షణగా ఉంటుంది. రాత్రి ఒక మంత్రం తప్పక జపించి చూడండి. ఓం శ్రైం శ్రీం శ్రోం స్వహ చంద్రాయ నమః. ఓం శ్రైం శ్రీం శ్రోం స్వహ చంద్రాయే నమః. ఓం శ్రైం శ్రీం శ్రీం సం చంద్రాయే నమః. ఈ మంత్రాన్ని జపించడం వలన ఆర్థికంగా ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం అనేది ఆర్థిక సౌభాగ్యం. ఈ రోజు మీరు పూజ చేసిన తరువాత కర్పూర హారతి సమర్పించి సాంబ్రాణి వేసుకోండి. సాంబ్రాణి సువాసన లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. ఇలా చేస్తే అప్పుల సమస్యలు తొలగి ఇంట్లో శాంతి నెలకొరుతుంది. చంద్రకాంతిలో కాసేపు కూర్చోండి. ఆ చంద్రుని యొక్క కాంతి మన శరీరంలో ఉన్న దోషాలను తొలగిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇలా చేస్తే మన ఆలోచనలు సానుకూలంగా మారుతాయి. మన అదృష్టం మెరుగుపడుతుంది. చివరిగా పౌర్ణమి రోజున రాత్రి మీరు ఏదైనా ఒక చిన్న పని చేయండి. ఒక దీపాన్ని వెలిగించడం కానీ, పేదవారికి తోచినంత దానం చేయడం కానీ, భోజనం పెట్టడం కానీ, వీలైతే మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి
పూలు సమర్పించడం కానీ ఇలా ఏదైనా ఒకటి మంచి పని చేయటం వలన మీకు కోటి జన్మల పుణ్యఫలం అనేది లభిస్తుంది. ఈ పౌర్ణమి రాత్రి మీరు భక్తి శ్రద్ధలతో మీరు చేసే ప్రతి ఒక్క పనికి మీ జీవితాన్ని మార్చేస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. అమ్మవారు మీ ఇంట్లో స్థిరస్థానం పొందుతుంది. అలాగే మరుసటి ఉదయం మీరు కొత్త శక్తితో లేస్తారు. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ ముఖం ప్రకాశిస్తుంది. మీ జీవితం సంతోషంతో నిండిపోతుంది. మీరు ఏ పని చేసినా ఆటంకాలు కలగకుండా ఇక మీకు అన్నీ మంచి జరుగుతాయి. ఏ పని చేసినా చక్కటి విజయాన్ని సాధిస్తారు. ఈ పౌర్ణమి రోజున అత్యంత శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున ఈ నియమాలను పాటించండి. మంచి ఫలితాలను పొందుతారు. అలాగే మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి.